మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి బిజీగా ఉన్నాడు. మనతో పాటు వివేక్ వెంకటస్వామి మంత్రి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. అసలు రెండు తన నియోజకవర్గంతో పాటు ప్రస్తుతం మెదక్లో కూడా సార్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఏంటి పరిస్థితి తెలుసుకుంటాం. ఎట్లుంది సార్, ఏంటి అసలు పరిస్థితి? చాలా పాజిటివ్గా ఉంది. నేను ఊహించలేదు. ప్రజలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా గుర్తుంచుకొని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో వారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో ఎక్కడ కూడా రోడ్లు, నాలీలు, మంచినీటి కరువు అన్ని వార్డులలో ఉన్నాయి. ఎక్సెప్ట్ మెయిన్ రోడ్ పైన రోడ్ వైండింగ్, సెంట్రల్ లైటింగ్. చెన్నూరు పట్టణంలో అభివృద్ధి శూన్యం. బాల్క సుమన్ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేసినప్పుడు అందరు శాండ్ మాఫియా వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. అంటే శాండ్ మాఫియా నడిపించట్లోనే బాల్క సుమన్ బిజీ ఉండే, ప్రజల అవసరాలు ఏమున్నాయో కనుక్కోలేదు. నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు పనిచేయలేదు. రాష్ట్రం అప్పుల పాలైన తర్వాత ఖర్చు పెడదామంటే నిధులు లేకుండే. సో వారు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ రోజులలో ఓట్స్ వేసుకుందామనుకున్నారు. కానీ ప్రజలకు నిజంగా జ్ఞానం ఉన్నది. వారు ఆ ఆలోచనతోని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదని చెప్పి ఆ రోజులలో ఓడించడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖజానా ఖాళీ ఉంది, ఫ్రెష్ నిధులు శాంక్షన్ చెప్పి నగరాభివృద్ధి స్కీమ్లో, ఇతర స్కీమ్లలో డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ స్కీమ్లో సుమారు 50 కోట్ల పని సీసీ రోడ్స్, నాలీసు చెన్నూరు పట్టణంలో చేస్తున్నాం. దాంతోపాటు 30 కోట్ల అమృత్ స్కీమ్, ఇంటింటి నల్లా స్కీమ్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత 50 కోట్లతోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఆ ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. 6 నెలల్లో ఈ ట్రైనింగ్ సెంటర్ పూర్తిగా అవుతుంది. తర్వాత 250 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందరికీ హాస్టల్ ఫెసిలిటీస్తో సోమన్పల్లిలో చెన్నూరు పట్టణ ప్రజలకు ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బొబ్బరి చిల్క, దేవులవాడ, లక్ష్మీపుల్ల వాళ్ళందరూ కూడా చెన్నూరులో ఉంటారు. వాళ్ళందరూ వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారు, సార్ 4 సంవత్సరాలు అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మా ల్యాండ్ తీసుకున్నారు, మాకు ల్యాండ్ కంపెన్సేషన్ రాలేదు. కానీ కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ధనికులు చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మాకు నిధులు ఇప్పిమంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ల్యాండ్ కంపెన్సేషన్ ఉందో మనీ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో ఉంది. 9వ తారీఖు నాడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏదైతే కాళేశ్వరం అంటాడో దాంట్లో కాంట్రాక్టర్కి పైసలు ఇస్తున్నాడు, కానీ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకు నిధులు కేటాయించలేదు. అంటే ఇవన్నీ చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి పాజిటివ్ స్పందన ఉంది. గట్టి మెజారిటీతో కాంగ్రెస్ 2 మున్సిపాలిటీస్ కైవసం చేస్తారు. కేతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలో మా అభ్యర్థులను భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి, పవర్ను వాడుతున్నారని సుమన్ చెప్తున్నారు. ఏమంటారు దీని మీద? ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ చూపించమనండి. మేము ఒక క్యాండిడేట్ని ఎక్కడైనా బంద్ చేసి నామినేషన్ వేయకుండానన్నా ఫోర్సబ్లీ యునానిమస్ చేసి ఏదైతే 5 సంవత్సరాల క్రితమో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి. మా ప్రభుత్వంలో ఏదైనా ఒక కేసు వచ్చిందా? ఇప్పుడు కూడా మా బలము ప్రజలు, మాకు గట్టి నమ్మకం ఉంది, ప్రజలు మాకు ఓటు ఇస్తారని. సో మేము ఎవరిని భయం పెట్టేది అవసరం లేదు. మాది ప్రజాపాలన, వాళ్ళది పోలీస్ పాలన ఉండే. ఏ ఒక మీటింగ్ అయినా పోయిండా సుమన్? పబ్లిక్ మీటింగ్ చేసినా నేను చేస్తున్నా, పబ్లిక్లో పోతున్నాను, పబ్లిక్ సమస్యలు ఉంటే వింటున్నాను, పబ్లిక్ సమస్యలు పరిష్కరిస్తున్నాము. ఎక్కడ భయం లేదు మాకు, ఎందుకంటే పని చేస్తున్నాము. ప్రజలకు నమ్మకం ఉంది మా పైన. సో వారు ఏదైతే ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నారో దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకునేది అవసరం లేదు. ఎట్లుంది సార్ మెదక్? ఎట్లుంది? మీరు మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మెదక్ జిల్లా. మెదక్లో చాలా మార్పులు రోజులు వచ్చాయి. నేను అక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కార్యకర్తల జోష్ పెంచడం జరిగింది. ఈసారి ఇంతకుముందు క్యాండిడేట్ దొరకకపోతుంది, ఈసారి అన్ని చోట్ల కూడా క్యాండిడేట్స్ ఉన్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మంచి స్థానాలు గెలిచారు. నేను మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ఇదే చేశాను. గెలవడం ఓడడం ఇంపార్టెంట్ కాదు,
పార్టీని స్ట్రాంగ్ చేసేది ఇంపార్టెంట్. ఈ మున్సిపల్ ఎలక్షన్లో మంచి సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈరోజు హరీష్ గారు వస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీలోనే మీటింగ్ ఉంది, ఇంకోటి కేతనపల్లిలో ఉంది, ఇంకోటి మీ బ్రదర్ అయినటువంటి బెల్లంపల్లిలో ఉంది. ఏం చెప్తారు మీరు? అసలు హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు, ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేదు. మా ప్రజల భూమి తీసుకున్నాడు, ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. తర్వాత డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎక్కడైతే మనం రోడ్లు నాలీలు కట్టాలో ఆ నిధులన్నీ తీసుకెళ్ళి ఇండోర్ స్టేడియం కట్టుకుంటూ సిద్దిపేటలో. సో వారు ఏదైతే ఈ నియోజకవర్గానికి వారు నష్టం చేసినారో ఫస్ట్ దానికి రిప్లై చేయాలి హరీష్ రావు, సమాధానం ఇవ్వాలి. మీ నిధులు ఎందుకు తీసుకువెళ్ళినాడు సిద్దిపేటకి? సిద్దిపేట సిరిసిల్ల గజ్వెలే ఉందా, మా ప్రాంతం లేదా చెన్నూరు? అందు గురించి వారు హరీష్ రావు గారు పోయి ఆయన కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేట్ చేయమను. అక్కడ కూడా నేను ఆల్రెడీ ఒక మంచి బేస్ ప్రిపేర్ చేశాము కాంగ్రెస్కి. వారు ఆయన నియోజకవర్గం ఏం చెప్తారు సార్ ప్రజలకి, ఈ మున్సిపాలిటీ ఓటర్లకు మీరు ఏం చెప్తారు? అభివృద్ధి, న్యాయం, పని చేసే శక్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి, నిధులు తీసుకొచ్చే శక్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. ఇది పరిస్థితి, కాంగ్రెస్ అభ్యర్థులను ఓటేసి గెలిపించాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు హరీష్ రావు ఇక్కడికి ఎందుకు ఎన్నికల ప్రచారానికి వస్తుండో చెప్పాలి. గతంలో సింగరేణి డిఎంఎఫ్టీ నిధులతో పాటు ఈ ప్రాంతం నిధులను సిరిసిల్లకు సిద్దిపేటకు తీసుకెళ్లి ఇండోర్ స్టేడియం కట్టుకున్నాడు. దీని మీద ఫస్ట్ ఈరోజు మీటింగ్లో రిప్లై ఇవ్వాలని చెబుతూనే మేము ఎవరిని భయపెట్టట్లేదు, చాలా క్లియర్గా ప్రజాస్వామికబద్ధంగానే ఓటు అడుగుతున్నాం, ప్రతి కుల సంఘాలను కలిసి ఓటు అడుగుతున్నాం, సమస్య ఉంటే నాకు చెప్పాలని, ప్రజలు సహకరించాలి, నిజం వైపు ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతున్నారు. సుమంతరావు, వినాయక, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.